నేటి రాశి ఫలాలు. మిథున రాశి వారికి ఈరోజు సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. కుటుంబ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకొని ఈరోజు అమలుపరుస్తారు. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రుల సమాగమనం అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. అలాగే వ్యాపారస్తులు తమ వ్యాపారాలను ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్తారు. మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి ధనలాభ సూచనలున్నవి. రాజకీయ నాయకులకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు విదేశాలకు వెళ్ళిన వారికి అంటే వృత్తిపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే వెళ్ళారో వారికి వెళ్ళాలనుకుంటున్న వారికి చాలా అనుకూలమైన రోజు. ఈరోజు తప్పకుండా ప్రయత్నించవచ్చు, విదేశాలకు వెళ్ళవచ్చు. ఇక విద్యార్థులకు విద్యాలాభం అనేది కనిపిస్తుంది. నూతన విద్యా అవకాశాలు అయితే లభిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి వస్త్ర వాహన యోగం అనేది కనిపిస్తుంది. ఇక ఆర్థిక ఇబ్బందులు తీరి రుణ విమోచనం అనేది జరుగుతుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను చేపడతారు. ఆర్థిక పరిస్థితి ముందు కన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుండి మిత్రులతో సఖ్యత, విలువైన సమాచారం ఒకటి అందుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక కొన్ని బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఒత్తిడిల నుండి బయటపడతారు. పారిశ్రామికవేత్తలు అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. కళాకారులు ఒడిదుడుకులను ఈరోజు ఏవైతే ఎదుర్కొంటున్నారో వాటి నుండి బయటపడతారు. ఇక విద్యార్థులకు నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. ఇక ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి అనుకున్న లక్ష్యాల వైపు సాగడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.